అది హస్తినాపుర రాజధాని. గురువు ద్రోణాచార్యుడి ఆధ్వర్యంలో యువరాజుల విద్యా ప్రదర్శన జరుగుతోంది. అర్జునుడి విలువిద్యను చూసి లోకం మెచ్చుకుంటున్న వేళ ఒక సామాన్య సూతపుత్రుడిగా భావించబడిన వీరుడు రంగప్రవేశం చేశాడు. ఆయనే కర్ణుడు. అర్జునా, నీవు ప్రదర్శించిన విద్యలు కేవలం నీకే సొంతం కావు. నా దగ్గర అంతకంటే గొప్ప అస్త్రాలున్నాయి. కాని కులవివక్ష అడ్డు వచ్చింది. రాజకుమారులతో పోటీపడాలంటే నువ్వొక రాజ్యానికి రాజువై ఉండాలి అని కృపాచార్యుడు అడ్డుతగిలారు. ఆ క్షణంలో దుర్యోధనుడు పాండవుల గర్వాన్ని అణచడానికి కర్ణుడిలోని ప్రతిభను గుర్తించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వీరత్వానికి కులంతో పనిలేదు. ఈ క్షణమే నేను కర్ణుణ్ణి అంగరాజ్యానికి రాజుగా ప్రకటిస్తున్నాను. అక్కడికక్కడే అభిషేకం జరిగింది. ఒక అనాథగా, సూతపుత్రుడిగా అవమానాలెదుర్కొన్న కర్ణుడు అంగరాజకర్ణుడయ్యాడు. అంగరాజ్యం అంటే ఇప్పటి ఆధునిక బీహార్ మరియు ఝార్ఖండ్ రాష్ట్రాల తూర్పు ప్రాంతం. ముఖ్య విషయాలు: రాజధాని చంపానగరం, నేటి భాగల్పూర్ ప్రాంతం. విస్తీర్ణం: గంగానదికి దక్షిణాన, మగధ రాజ్యానికి తూర్పున ఈ రాజ్యం విస్తరించి ఉండేది. ఆ కాలంలో అంగరాజ్యం వాణిజ్యానికి, సంపదకు కేంద్రంగా ఉండేది. ముఖ్యంగా గజబలం ఈ రాజ్యానికి ప్రత్యేకం. దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుడి అనుమతితో తన సామ్రాజ్యంలోని ఒక సంపన్నమైన భాగాన్ని కర్ణుడికి ధారాదప్పం చేశాడు. కర్ణుడు కేవలం నామమాత్రపు రాజుగా మిగిలిపోలేదు. తన ఉదారతతో అంగరాజ్య ప్రజల మనసు గెలుచుకున్నాడు. ప్రతిరోజూ తన వద్దకు వచ్చే అర్ధులకు లేదు అనకుండా దానాలు చేసేవాడు. అందుకే ఆయన దానవీర శూర కర్ణుడు అయ్యాడు. అంగదేశపు ప్రజలు ఆయనను తమ సొంత బిడ్డలా గౌరవించేవారు. అంగరాజ్యం కర్ణుడికి ఒక హోదానిస్తే, కర్ణుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి దుర్యోధనుడికి స్నేహాన్నిచ్చాడు. భారత చరిత్రలో అంగరాజ్య ప్రస్తావన వచ్చినప్పుడల్లా కర్ణుడి పేరు, ఆయన త్యాగం కలకాలం నిలిచిపోతాయి. స్నేహానికి మించిన రాజ్యం లేదు, త్యాగానికి మించిన వీరత్వం లేదు.